తీర్థం అనేది ఒక్కో దేవాలయంలో ఒక్కో రకంగా ఉంటుంది. అది ఆ దేవాలయ సాంప్రదాయం ప్రకారం ఉంటుంది. ఈ తీర్థాలలో రకాలు ఉన్నాయి. జలతీర్థం, పంచామృత తీర్థం, పానక తీర్థం, కషాయ తీర్థం అనేవి మనం సాధారణంగా చూసే రకాలు. వీటిలో బెల్లం పానకాన్ని తీర్థంగా తీసుకోవడం ద్వారా శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది, చైతన్యం వస్తుంది, వేడి తగ్గుతుంది, రక్తపోటు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది మరియు ఎముకల సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవాలయంలోకి వెళ్తే తప్పక ప్రతి భక్తుడు తీర్థం తీసుకుంటారు. స్వామి లేదా అమ్మవారి అనుగ్రహం కోసం తీర్థం తీసుకోవడం ఆచారంగా వస్తుంది. అయితే దీని వెనుక అనేక రహస్యాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం తీర్థం ఆయా దేవాలయాల్లో ఒక్కో రకంగా ఉంటుంది. దీనికి కారణం ఆ దేవాలయ సంప్రదాయం. ఈ తీర్థాలలో రకాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. జలతీర్థం సేవించడం ద్వారా అకాల మరణం, సర్వరోగాలు నివారించబడతాయి, అన్ని కష్టాలు తొలగి ఉపశమనాన్ని ఇస్తాయి. పంచామృత తీర్థం. పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం, బ్రహ్మలోకం ప్రాప్తి కలుగుతాయని పండితుల ఉవాచ. శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవుడికి, అహోబిలం నరసింహస్వామి దేవుడికి బెల్లం పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి, పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు. కారణం, స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు తీర్థంగా పంచుతారు. అదేవిధంగా రామనవమి నాడు బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంచడం ఆచారంగా ఉంది. బెల్లం పానక తీర్థాన్ని సేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది, శత్రువుల పీడ తగ్గుతుంది, బుద్ధి చురుకుగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. ఇవే కాకుండా సుగంధ తీర్థం, గంగాజల తీర్థం, నదీ తీర్థం, తులసి తీర్థం, పంచకర్పూర తీర్థం, బిల్వ తీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తూ ఉంటారు. వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది, మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది. తీర్థం ఇచ్చేటప్పుడు చదివే మంత్రంలోనే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సకల పాప క్షయకరణం అని ఆర్యోక్తి. కాబట్టి తప్పక దేవాలయంలో తీర్థం తీసుకోండి. తీసుకోవడం వలన కేవలం దేవతానుగ్రహం కోసమే కాదు, ఆరోగ్య వృద్ధికి కూడా ఇది అమృతమని చెప్పాలి.